హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో కొబ్బరికాయతో ఈజీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రీసెంట్ గా నేను శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాను. ఈ టెంపుల్ ని విజిట్ చేసినప్పుడు తీసుకొచ్చిన కొబ్బరికాయతో నేను ఈ స్వీట్ ని ప్రిపేర్ చేస్తున్నాను. టెంపుల్ గురించి, అలాగే 16 రోజుల దీక్ష గురించి, పూజా విధానం గురించి నేను ఆల్రెడీ కవర్ చేస్తూ ఒక వీడియో చేశానండి. ఐ కార్డ్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంచుతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడైతే మన స్వీట్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. నేను ఈ స్వీట్ ని ఒక కొబ్బరికాయతో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని కట్ చేసి వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ తీసేయటం వల్ల మనం కొబ్బరి లడ్డు తినేటప్పుడు దగ్గు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసి వీలైనంత సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక కప్పుతో కొలిచినప్పుడు నాకు 1.5 కప్స్ కొబ్బరి వచ్చింది. సో ఈ కొబ్బరిలో సగం అంటే 3/4 తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1-2 స్పూన్స్ బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి కొద్దిగా కరిగి వేడయ్యాక ఇందులో మనం 1/4 కప్ జీడిపప్పు, బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఈ బాదం, జీడిపప్పుని దోరగా సన్నమంట మీద మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం, జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేయడం అనేది జస్ట్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు ఇష్టం లేదనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అదే ప్యాన్ లో మనం తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసి ఈ నెయ్యిలోనే ఒకసారి మొత్తం కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం లో ఉంచి కొబ్బరి మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని ఒక 3/4 కప్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మొత్తం బెల్లం, కొబ్బరి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టి కుక్ చేయడం వలన బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. లేదా 1-2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి కూడా బెల్లాన్ని కరిగించుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి లైట్గా బెల్లం ముక్కల్ని నొక్కుతూ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ముందుగానే బెల్లాన్ని కరిగించుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. చూశారు కదా, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోయింది కదా. ఇది ఇంకొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొబ్బరి, బెల్లం దగ్గర పడ్డాక ఇందులో 3 యాలకల్ని దంచి పొడి చేసుకొని యాడ్ చేయాలి. ఈ యాలకుల పొడిని ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఇందులోనే మనం ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ బాదం, జీడిపప్పుని యాడ్ చేసి చక్కగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్ అనేది కొద్దిగా గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. అంటే కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని చేతిలోనే రౌండ్గా లడ్డూలా తయారు చేసుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా చుట్టుకోవాలి. కొబ్బరితో చేసే హెల్దీ లడ్డు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ లడ్డూస్ని చాలా ఈజీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూస్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే 10 డేస్ పాటు నిలవ ఉంటాయి. అలాగే మనం బయట ఉంచితే 5 డేస్ పాటు నిలవ ఉంటాయి. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా హెల్దీగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.